హలో అండి అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి అండి. 1 కేజీ చికెన్ బాగా వాష్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టాలండి. నానబెట్టాక మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకొని నానబెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 1, 2 అవర్స్ దాకా కనీసం ఒక 1 అవర్ అయినా నానాలండి. ఒక 1 అవర్ అయ్యాక మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని మనం చికెన్ వేసుకొని మొత్తం వాటర్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అదేమి వేయొద్దు. దీంట్లో నుంచి బాగా వాటర్ అనేది ఊరుతుంది. ఆ వాటర్ పోయేదాకా బాగా ఉడికించుకోవాలి చికెన్ని. కాసేపు మూత పెట్టి కూడా ఉడికించుకుంటే వాటర్ అనేది అంతా బయటకు వచ్చేస్తుందండి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఆ వాటర్ మొత్తం ఇంకేదాకా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. మసాలాలండి, ఒక 4 లవంగాలు, 4 ఇలాచీలు, పట్ట, మళ్ళీ 1 స్పూన్ దాకా ఆవాలు, 1 ½ స్పూన్ దాకా ధనియాలు, మళ్ళీ 1 స్పూన్ జీలకర్ర, మెంతులు ఒక హాఫ్ స్పూన్ అండి. హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ 1 ½ స్పూన్ దాకా ధనియాలు, మళ్ళీ 1 స్పూన్ జీలకర్ర అండి. మళ్ళీ సాల్ట్ వచ్చేసి 1 కేజీకి 50 గ్రామ్స్ వేసుకోవాలండి. కొంచెం తక్కువ తినేవాళ్ళు ఒక 45 గ్రామ్స్ దాకా వేసుకోవచ్చు. గ్రామ్స్ మళ్ళీ 75 గ్రామ్ వచ్చేసి కారం పొడి అండి. 75 గ్రామ్ వచ్చి కారం పొడి. ఇది కూడా మెజర్మెంట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 50 గ్రామ్స్. అన్ని మసాలాలు పక్కకు పెట్టేసుకొని మొత్తం డ్రై అయిపోయిందండి చికెన్. బౌల్లో తీసేసుకోవాలి పక్కకి. మనం ఇందాక చూసుకున్నాం కదండి, మసాలాలు అన్నీ వేయించుకొని గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆయిల్ ఏమో కేజీకి 450 గ్రామ్స్ దాకా ఆయిల్ వేయాలండి, పల్లి నూనె. మళ్ళీ మనం ఇందాక చికెన్ని డ్రై చేసుకున్నాం కదా, ఆ చికెన్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. 2 కేజీస్ చికెన్కి అయితే 1 కేజీ ఆయిల్. ఇప్పుడు 1 కేజీ చికెన్ కదా, హాఫ్ కేజీ 450 గ్రామ్స్ దాకా ఆయిల్ తీసుకోవాలండి. మసాలాలండి అన్నీ ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసుకోవాలి. బోజువారు పువ్వు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మళ్ళీ లవంగ, ఇలాచి, పట్ట, ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. చికెన్ పీసెస్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. మంచిగా అన్నీ ఒకటే కలర్గా వేగిపోయేట్టు చూసుకోవాలి. అన్నీ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాయండి. అదే ఆయిల్ గ్యాస్ ఫ్లేమ్ చిన్నగా చేసుకొని ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై అయ్యాక మనం కారము, ఇంకా సాల్ట్ అనేది అది కూడా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. మాడకుండా చూసుకోవాలండి, మొత్తం చిన్న మంట పైన. మళ్ళీ ఇందాక వేయించుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ దాకా అలా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట పైన. కొద్దిగా కరివేపాకు, పుదీనా కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టం అది. అది కొంచెం ఆయిల్లో మంచి వేగాలి. మళ్ళీ చికెన్ పీసెస్ అన్నీ వేసేసుకోవాలండి. వేసుకున్నాక ఒక 2 మినిట్స్ దాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు కూడా ఉంచొద్దు. మళ్ళీ కొద్దిగా లాస్ట్ వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకొని మొత్తం కంప్లీట్ చల్లగా అయ్యేదాకా పెట్టుకోవాలండి. ఒక 2-3 అవర్స్ పడుతుంది చల్లగా అవ్వడానికి. మళ్ళీ ఒక 5 లెమన్స్ పట్టినాయండి.
అంటే 20 ఎంఎల్ దాకా జ్యూస్, లెమన్ జ్యూస్. కాయలైతే 5 పట్టాయి. కంప్లీట్ కూల్ అయ్యాక చూడండి ఇలా వచ్చింది. మనం లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అస్సలు వేడిగా ఉండదు. కంప్లీట్ కూల్ అయిపోవాలి. బాగా కలుపుకొని ఇంకొక జాడీలో వేసి పెట్టుకోవాలండి. ఒక 1 డే అంతా లెమన్ జ్యూస్లో కూడా మంచి నానాలి పచ్చడి అనేది. అంతే అండి. జాడీలో వేసుకుంటే ఒక 3-4 మంత్స్ దాకా నిల్వ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కరెక్ట్ వచ్చింది మెజర్మెంట్స్ ఇవన్నీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.